చూడమ్మా 6th వన్. సిక్స్త్ క్వశ్చన్ చూడమ్మా. వాడు ఏమంటాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and also find its radius అంటాడమ్మా. అంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్ సర్కిల్ రిప్రజెంట్ చేస్తే ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అలాగే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదమ్మా విషయం. విషయం ఏంటంటే అక్కడ మీరు చూడగానే చెప్పచ్చు ఏమవుతుంది ఆన్సర్. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. వెరీ గుడ్. ఎందుకు అలాగే? ఏ ఈక్వల్ టు బి అవుతుంది కదా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సైకిల్ రిప్రజెంట్ చేస్తే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ అవ్వాలని చెప్పుకున్నాం మనం. అర్థమవుతుందా? అందువల్ల అక్కడ ఏ వాల్యూ 2 అవుతుందమ్మా. ఏమే తర్వాత దాన్ని బట్టి మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ 2 ని తర్వాత రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమండి చూడండి ఒకసారి. 6th సొల్యూషన్ అమ్మా. 6th సొల్యూషన్ గివెన్ 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle. Then condition ఏంటి? coefficient of x square equal to coefficient of y square అవ్వాలి. కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ వై టర్మ్ లేదు కాబట్టి ఇంకేం అడగలేదు వాడు. ఇది రెండు చేస్తే సరిపోదు. ఎలాగే ఎక్స్ వై టర్మ్ 0 ఆడే ఇచ్చాడు, అది గొడవ లేని పని. దాన్ని బట్టి మన ఎంప్లాయీస్ 2 ఈక్వల్ టు ఏ అవుతుందమ్మా. కాబట్టి ఇది ఈక్వేషన్ లో రాస్తే వాడు ఇచ్చిన ఈక్వేషన్ లో దెన్ ఏమవుతుందంటే 2x స్క్వేర్ ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. దెన్ ఫ్రమ్ 1 2x square plus 2y square minus 3x plus 2y minus 1 equal to 0. ఏమండి ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటండి? ఆగండి నేను అడుగుతాను, ఆగండి ఒకసారి. మన కృష్ణ ఉన్నాడే? లీవ్ అయిపోయాడా? ఇందాక వచ్చినట్టున్నాడు. కార్తికేయ సార్ ఫోన్ పోయిందన్నారు, మళ్ళీ ఇంకో ఫోన్ తో వచ్చింది సార్. సరే చూడండి అమ్మాయి, ఇప్పుడు ఇది వచ్చిందమ్మాయి. ఈసారి దీన్ని మనం ఏం చేయాలి? మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటి? సర్కిల్ ఈక్వేషన్. ఆగండి ఒకసారి నేను అడుగుతాను. నిత్య ఎస్ సార్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 సార్. వెరీ గుడ్ అమ్మా. అప్పుడు సెంటర్ ఏమవుద్దమ్మా ఫార్ములా? -g -f సార్. మరి రేడియస్ ఫార్ములా ఏమవుద్దమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c సార్. వెరీ గుడ్ అమ్మా. మరి ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఎక్స్ స్క్వేర్, నువ్వు చెప్పిన దాంట్లో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత? 2 సార్. నువ్వు చెప్పిన దాంట్లో 1 సార్. 1. మరి ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? దీన్ని కూడా 1 చేయాలి. కాబట్టి మొత్తం ఈక్వేషన్ ఏం చేస్తానంటే 2 తో డివైడ్ చేస్తాను. 2 తో డివైడ్ చేస్తే అప్పుడు నాకు ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే కంపేరింగ్ విత్ ax square plus by square plus x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 we get. దీంతో కంపేర్ చేస్తామమ్మా. చేస్తే అప్పుడు 2g ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -3/2. g ఈక్వల్ టు -3/4 అవుతుంది. తర్వాత 2f ఈక్వల్ టు 1, f ఈక్వల్ టు 1/2 అవుతుందమ్మా. c ఈక్వల్ ఎంత అవుతుంది? -1/2 అవుతుందమ్మా. రేడియస్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నిత్య? స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c సార్. వెరీ గుడ్. మైనస్ c అమ్మా. g స్క్వేర్ అంటే -3/4 హోలీ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే 1/2 హోలీ స్క్వేర్ మైనస్ c అంటే ప్లస్ అయిపోతుంది, ఇది 1/2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దట్ ఈక్వల్స్ సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమో 9/16 అవుతుంది, ఇదేమో ప్లస్ 1/2 అవుతుంది, ఇదేమో ప్లస్ 1/2 అవుతుంది. 1/4 అవుతుంది. ఏమండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం ఏమో 16 అవుతుందండి, ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 4 టైమ్స్ కాబట్టి 4 అవుతుంది, ఇదేమో 8 టైమ్స్ కాబట్టి 8 అవుతుంది. అర్థమైందమ్మా?
Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 9 4 13 13 8 ఎంత అవుతుంది 21 21, sir. 21/16 వస్తుంది కాబట్టి 16 రూట్ అప్లై చేస్తే 4 అవుతుంది కాబట్టి రూట్ 21/4 యూనిట్స్ అంతే. నెక్స్ట్ ఈసారి 7th క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. 6th ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. చూడండి 7th క్వశ్చన్ ఏమంటాడు వాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a కామా b ఇఫ్ ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నాడు. ఆల్సో ఫైండ్ రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. సేమ్ ఇదే మోడల్ మీరు చేయకుండా చెప్పచ్చు. ముందు ఏం చేస్తారు, వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటారు. గివెన్ ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అంటారు. దెన్ అప్పుడు ఏమవ్వాలి కండిషన్, కోషంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y² అవ్వాలి. అంటే అప్పుడు a ఈక్వల్ ఎంత అవుతుంది 3 అయిపోతుంది. తర్వాత కోషంట్ ఆఫ్ xy ఈక్వల్ ఏమవ్వాలి 0 అవ్వాలి. కాబట్టి b వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. ఆ రెండు వాల్యూస్ తీసుకెళ్లి ఈక్వేషన్ లో రాస్తే మనకు సర్కిల్ వస్తుంది. దాని నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకోవడమే. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 కాబట్టి x² కి y² కి కోషంట్ ఎప్పుడు 1 ఉండాలి. కాబట్టి x² కు y² ముందు ఏదైనా ఉందనుకోండి డివైడ్ చేసేయండి. అది కూడా ఇప్పుడు మనం సెంటర్ రేడియస్ అవన్నీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం డివైడ్ చేయాలి. అదే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మాత్రం 3 × x² ప్లస్ y² ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. నేను చెప్పింది అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. చూడండి గివెన్ ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఏమండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. దెన్ కోషంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y². కోషంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². దట్ ఇంప్లైస్ కోషంట్ ఆఫ్ x² ఎంత a ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ y² అంటే 3. నెక్స్ట్ కోషంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 అండ్ కోషంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0. ఎందుకు ఈ కోషంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 అని రాస్తున్నానంటే నేను అక్కడ మీరు అనొచ్చు a ఈక్వల్ టు b కదా, మరి ఇదేంటి కోషంట్ ఆఫ్ x² ఈక్వల్ కోషంట్ ఆఫ్ y² ఇవన్నీ రాస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. అక్కడ విషయం ఏంటంటే దీన్ని x² ప్లస్ y² x² ప్లస్ 2x² ప్లస్ 2hxy ప్లస్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే అప్పుడు అలా రాయాలి. నేను అలా కంపేర్ చేయలేదుగా. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. కంపేర్ చేస్తున్నాను x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c తో కంపేర్ చేస్తున్నాను. నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తో కంపేర్ చేస్తున్నాను నేను. అందువల్ల నేను a ఈక్వల్ టు b అని రాయడం కానీ అలాంటివి చేయలేదు. అర్థమవుతుందని నేను చెప్పింది ఇది మాట. Yes. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కోషంట్ ఆఫ్ xy ఈక్వల్ టు 0 కాబట్టి దట్ ఇంప్లైస్ xy కోషంట్ ఎంత ఇక్కడ b ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఈక్వేషన్ 1 లో రాయండి. ఫ్రమ్ 1 ఇది 1 అన్నమాట. ఫ్రమ్ 1 ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ ఏమవుతున్నాం అప్పుడు ఏ వాల్యూ 3 రాస్తే ఇక్కడ 3x² ప్లస్ 0 ఇంటూ xy ప్లస్ 3y², లేదంటే మీకు అర్థమైతే ఇది కూడా ఎక్కలేదు ఇంత అనవసరం. 3x² ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. వాడు ఏమడిగాడు, సెంటర్ అడిగాడు, రేడియస్ అడిగాడు, రెండు అడిగాడు. కాబట్టి మీకు ఏమని చెప్పాను, కోషంట్ ఆఫ్ x² ఇప్పుడు కూడా 1 ఉండాలి. Yes, sir. సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు. ఎందుకు అలా ఉండాలి అంటే మనం జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తాం కాబట్టి.
అర్థమవుతుందమ్మా? కాబట్టి చూడండి 3తో డివైడ్ చేస్తే x² + y² - 5/3 × x + 2/3 × y -1 = 0. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు కంపేరింగ్ విత్ x² + y² + 2gx + 2fy + c = 0 we get ఇక్కడ ఇంకొక అంతే. ఇప్పుడు ఏమవుతుంది 2g = -5/3 అమ్మా. g ఏమవుతుందమ్మా -5/6 అవుతుందమ్మా. నెక్స్ట్ 2f = 2/3. ఇటు క్యాన్సిల్ అయిపోతే f = 1/3 అని వస్తుందమ్మా. c = -1 వస్తుందమ్మా. నెక్స్ట్ సెంటర్ c = ఫార్ములా ఏంటి? మైనస్ జీ కామ మైనస్ వెరీ గుడ్. -g, -f దట్ ఈక్వల్స్ -g అంటే 5/6 అవుతుంది, -f అంటే -1/3 అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి సైన్లు. రేడియస్ r = ఫార్ములా ఏంటి? Square root of g² g square plus f square minus c, sir. g² అంటే -5/6 హోల్ స్క్వేర్ ప్లస్ f² అంటే 1/3 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే +1 అవుతుందమ్మా. ఏమా? చూడండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 25/36 + 1/9 + 1 దట్ ఈక్వల్ టు రూట్ LCM 36 అవుతుంది. 25 9 4 0 కాబట్టి 4 + 36 అవుతుందమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది? 65 అవుతుంది. 65/36 అమ్మా. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 65/6 యూనిట్స్ అంతే అమ్మా. అదమ్మా విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు వాడు? ఏమంటున్నాడు? ఇఫ్ x² + y² x² + y² + 2gx + 2fy = 0 represents a circle with center -4, -3. Then find g, f and the radius of the circle అన్నాడు. ఒక్క విషయం అడుగుతాను చెప్పండి. ఆ ఈక్వేషన్ చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? జనరల్ 8-1 సొల్యూషన్. వాడు ఏమన్నాడంటే రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నాడు. కాబట్టి చూద్దాం. గివెన్ x² + y² + 2gx + 2fy = 0 represents a Sir, circle. Sir, ముందు క్వశ్చన్ లో -12 ఉంది సార్. కాన్స్టెంట్ ఇచ్చారు సార్ 8th క్వశ్చన్ లో. అబ్బాబా అయితే నేను చూసాను అది మంచిగా తేడా వచ్చింది. 9th వన్ చెప్పండి సార్. 8th క్వశ్చన్ చెప్పేసాను అయితే నువ్వు చెప్పింది కరెక్టే, నేను చూడలేదు. రిప్రజెంట్స్ ఏ సర్కిల్ ఏమండి? గివెన్ సెంటర్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? 2, 2, 3 అని ఇచ్చాడు. సెంటర్ ఏంటి ఫార్ములా? -g - f = 2, 3. దీని నుండి -g = 2 అవుతుంది, g = -2 అవుతుంది, -f = 3 అవుతుంది, f = -3 అవుతుంది. ఇప్పుడు ఈసారి ఈక్వేషన్ 1 లో రాయండి, లేదంటే డైరెక్ట్ గా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, కాబట్టి రాయాల్సిందే తప్పదు. చూడండి. దెన్ ఫ్రమ్ 1 the equation of the circle is ఏమవుతుంది? x² + y² + 2 × -2 × x + 2 × -3 × y + -12 = 0. x² + y² -4x - 6y -12 = 0. ఇది మనం x² + y² + 2gx + 2fy + c తో కంపేర్ చేస్తే 2g వాల్యూ ఏమవుతుంది? -4. కంపేరింగ్ విత్ ఎందుకు g అది ముందే వచ్చేసాయి కదా, ఇంకా రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. హియర్ c = -12, రేడియస్ r = సెంటర్ కూడా అడిగాడు, ఆడిచ్చిందే కదా అది. రేడియస్ r = √2
G square plus F square minus C, sir. ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ సి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 12 అంటే √25 అవుతుందమ్మా. దట్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అవుతుందమ్మా. ఏమా అదమ్మా విషయం. అర్థమవుతుందమ్మా? ఇదమ్మా విషయం. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇంకొకటి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ రాసినా రాయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనకి అడిగింది వాడు సెంటర్ రేడియస్ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అడిగాడు, సి వాల్యూ అడిగాడు, అదే రేడియస్ అడిగాడు అంతే. కాబట్టి మనం ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ రాసినా రాయకపోయినా పర్వాలేదు, ఇది రాసినా రాయకపోయినా కూడా పర్వాలేదు. ఓకే సార్. ఇది రాసినా రాయకపోయినా పర్వాలేదు. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. If x square plus y square plus 2gx plus 2fy equal to 0 represents a circle with center -4, -3, then find g, f and the radius of the circle అన్నాడు. g value f value ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమండి చూడండి. కానీ ఒకటి ఇది రాస్తే కొద్దిగా బాగుంటది, కానీ మనకు అడిగింది సెంటర్ జిఎఫ్ఐ అడిగాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు. సరే చూడండి. గివెన్ సార్ సేమ్ మోడల్ గా మేము చేస్తాం. అయితే చేయండి మీరు. ఓకే సార్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ చూడండి. ఇది హోంవర్క్. ఇది 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ x square plus y square minus 4x plus 6y plus 6c equal to 0 represents a circle with radius 6 units, then find the value of c అంటున్నాడు. ఏమండి చూడండి సార్. Given x square plus y square minus 4x plus 6y plus c equal to 0 represents a circle. ఏమండి నెక్స్ట్ ఇలాగా రిప్రజెన్స్ సర్కిల్ అన్నాడు కాబట్టి 2g అని రాసిచ్చాము ఇక్కడ. 2g హియర్ 2g ఈక్వల్ టు -4, g ఈక్వల్ టు -2, 2f ఈక్వల్ టు 6, f ఈక్వల్ టు 3. తర్వాత c లాగే ఉంటుంది. ఇంకేమి ఇచ్చాడు వాడు? రేడియస్ ఈక్వల్ టు 6. గివెన్ రేడియస్ ఈక్వల్ టు 6 యూనిట్స్. రేడియస్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ కాబట్టి g స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ c అంటే ప్లస్ c వస్తుంది, అదే -c వస్తుంది. దట్ ఈక్వల్ టు 6. దట్ ఇంప్లైస్ సింప్లిఫై చేస్తే 4 + 9 - c ఈక్వల్ టు 6 అంటే 13 - c ఈక్వల్ టు 6 అన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 13 - c ఈక్వల్ టు ఏమవుతుంది? 6 స్క్వేర్ అవుతుంది అంటే 36 అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి సిని లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి 36 ని లెఫ్ట్ సైడ్ కి తీసుకొచ్చాం అనుకోండి, c ఈక్వల్ టు 13 - 36 అవుతుందిగా. కాబట్టి 13 - 36 అంటే -23 అవుతుందమ్మా c వాల్యూ. అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ Yes, sir. క్వశ్చన్ చూడండి. అందులో నేను ఒక 2 చెప్తాను, మిగిలిన మీరు చేతులు. కానీ నేను ఏం చేస్తానంటే 7th క్వశ్చన్ చెప్తాను, అలాగే 3rd క్వశ్చన్ చెప్తాను. మిగిలిన మీరు చేస్తారుగా? ఓకే సార్. చేస్తాం సార్. 3rd 7th. సరే చూడండి. 3rd క్వశ్చన్. Given circle is ఏమి ఇచ్చాడు వాడు? 3x² + 3y² + 6x - 12y - 1. 3x² + 3y² + 6x - 12y - 1.
ఈక్వల్ టు 0. 3తో డివైడ్ చేయండి. x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 1/3 ఈక్వల్ టు 0. ఏమండి? కంపేరింగ్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. we get అప్పుడు ఏమవుతుందంటే 2g ఈక్వల్ టు 2 అమ్మ, g ఈక్వల్ టు 1 అమ్మ, 2f ఈక్వల్ టు -4, f ఈక్వల్ టు -2, c ఈక్వల్ టు 1/3 మైనస్ 1/3. ఏమండి? వాడు అడిగింది ఏంటి? సెంటర్ రేడియస్ అడిగాడు కాబట్టి సెంటర్ c ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? -g -f. అప్పుడు ఇది ఏమవుతుంది? -1 + 2 అవుతాయి. డైరెక్ట్ గా రాసుకోవడమే. Yes, sir. ఈ సెంటర్ రాసి ఈ ఫార్ములా రాసినందుకు మార్క్ ఉంటుంది, చూసుకోండి. రేడియస్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f square minus c, sir. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే g స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే ప్లస్ 1/3 అని వస్తుందమ్మా. దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 + 4 + 1/3. అంటే ఎల్సిఎం ఏమో 3 అవుతుంది, ఇదేమో 15 + 1 అవుతుంది, అంటే 16/3 అంటే 4/√3 స్క్వేర్ యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ కాదు, యూనిట్స్. ఏమండి? Yes, sir. తర్వాత ఈసారి 7th క్వశ్చన్. Solution. Given circle is ఏంటంటే స్క్వేర్ ఆఫ్ 1 + m² ఇంటూ x² ప్లస్ y² మైనస్ 2cx మైనస్ 2mcy ఈక్వల్ టు 0. ఏమండి? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే √1 + m² తో డివైడ్ చేద్దాం. x² ప్లస్ y² మైనస్ 2c/√1 + m² ఇంటూ x మైనస్ 2mc/√1 + m² ఇంటూ y ఈక్వల్ టు 0. ఏమండి? ఇప్పుడు ఈసారి కంపేరింగ్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. we get అప్పుడు ఏమొస్తుందమ్మా? 2g ఈక్వల్ టు -2c/√1 + m² అమ్మా. 2f ఈక్వల్ టు -2mc/√1 + m² అవుతుందమ్మా. 2 క్యాన్సిల్, g ఈక్వల్ టు -c/√1 + m², f ఈక్వల్ టు -mc/√1 + m². సెంటర్ c ఈక్వల్ టు -g - f, that equals c/√1 + m², mc/√1 + m². ఏమా? నెక్స్ట్ ఈసారి రేడియస్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? g² ప్లస్ f² మైనస్ తర్వాత g² అంటే -c/√1 + m² హోల్ స్క్వేర్ ప్లస్ -mc/√1 + m² హోల్ స్క్వేర్. ఇక్కడ c వాల్యూ ఎంత? c ఈక్వల్ టు ఎంత? 0. ఆ c వేరు, ఈ c వేరు, జాగ్రత్తగా చూసుకోండి. 0 ఇక్కడ రాస్తారు కానీ మొత్తం 0 అయిపోతుంది, -0. ఏమండి? దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇదేమవుతుంది? c² క్యాన్సిల్ అయిపోతే 1 + m² అవుతుంది. ఇదేమవుతుంది? m² c²/1 + m² అవుతుంది. అర్థమవుతుంది? నెక్స్ట్ Yes. ఈసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 + m² అవుతుందమ్మా.
న్యూమరేటర్లో ఏమవుతుంది సి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా సి స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు కదా కామన్ Yes. తీస్తే దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ అవుతుందమ్మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సి అవుతుందమ్మా అదమ్మా ఆన్సర్ ఏమా నెక్స్ట్ ఈసారి మిగిలిన సమ్స్ అన్ని కూడా మీరు హోంవర్క్ చేయండి రిమైనింగ్. ఓకే సార్. Okay, sir. నేను ఇంకా రిమైనింగ్ సమ్స్ హోంవర్క్ అని రాయట్లేదు నేను చేసుకోండి. తర్వాత Okay. 12th క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. అలాగే 11th క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ మీరు పెట్టుకోండి. 11th క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. 12th క్వశ్చన్ ఏమంటున్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్ ఫర్ విచ్ ద పాయింట్స్ గివెన్ బిలో ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అన్నాడు. మనకి x1, y1, x2, y2 అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? ఆగండి నేను అడుగుతాను. ఆగండి నేను అడుగుతాను. మన కార్తిక్ అయిపోయింది. భాస్కర్ అయిపోయింది. ఫస్ట్ సొల్యూషన్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫిఫ్త్ క్వశ్చన్ ఒకటి చెప్తానమ్మా అంతే. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకటి చెప్తాను సరిపోతుందిగా చూడండి. The equation of the circle passing through endpoints of the diameters, endpoints of the diameter (7, -3, 3, 5) is formula ఏంటి x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఏమండి x1 y1 x2 y2 ఇలా రాయడం మీకు ఇబ్బందిగా ఉందనుకోండి ఇంకోలా కూడా రాయొచ్చు. ఎలా అంటే గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్ అని చెప్పి ఈ రెండు తీసుకుంటారు. తీసుకుని నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే therefore the equation of the required circle is అలా కూడా రాయొచ్చు. కానీ దానికన్నా ఇదే బెస్ట్. The equation of the circle passing through the end points of the diameter is the perfect అమ్మా. ఇందులో చూసుకోవాలి ఏమా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. x minus 7 తర్వాత x minus 3 plus y plus 3 y minus 5 equal to 0 అమ్మా. మనం 2Aలో చెప్పుకున్నాం. ఆ లాజిక్ అనేది ఇక్కడ అప్లై చేస్తే మీకు ఈజీగా తేలిపోతుంది సమ్మ. చూడండి ఒకసారి x² -7 -3 ఎంత యాడ్ చేయాలి -10 అంటే -10x వస్తుంది. -7 into -3 ఎంత 21 + 21 21 వస్తుంది. అలాగే పక్క చూడండి y into y y² -5 + 3 ఎంత -2 అంటే -2y వస్తుంది. -5 into 3 ఎంత -15 అర్థమవుతుందమ్మా. ఆ విధంగా మనం చూడండి ఇదేమో x² -7 -3 -10x ఇలా అర్థం అవుతుందా లేకపోతే -3x -7x అలా రాయినా అమ్మా. అర్థమవుతుంది సార్. -7 into -3 అంటే +21 జాగ్రత్తగా చూసుకోవాలమ్మా సైన్స్. తర్వాత y into y y² -5y + 3y అంటే -2y + 3 into -5 అంటే -15 ఈక్వల్ టు 0. ఇది సింప్లిఫై చేస్తే ముందు x² రాయాలి, తర్వాత y² రాయాలి, తర్వాత x టర్మ్ రాయాలి, తర్వాత y టర్మ్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి అంటే 6 ఈక్వల్ టు 0 అని వస్తుంది. 21 - 15 అంటే 6 అదమ్మ విషయం. ఈ సమ్ సరిపోతుందని కూడా చెప్పనా? సరిపోతుంది. సరిపోతుంది సార్.
తర్వాత మిగిలిన రిమైనింగ్ హోంవర్క్ అమ్మది. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మ. వాడు ఏమంటాడంటే obtain the parametric equation of the circle following the obtain the parametric equation of each of the following circles అన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను 13th లో చూడండి ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒకటి జనరల్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ ఒకటి చెప్తాను నేను, అలాగే మన స్టాండర్డ్ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్ ఒకటి చెప్తాను. ఇంకొకటి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది సొల్యూషన్ లో థర్డ్ క్వశ్చన్ చెప్తున్నాను నేను, మిగిలిన క్వశ్చన్ మీరు చేసుకోవాలి. చూడండి obtain the parametric equation of the following circles అన్నాడు కాబట్టి గివెన్ సర్కిల్ ఈజ్ అని చెప్పి రాస్తాను నేను. గివెన్ సర్కిల్ ఈజ్ నేను వాడి ఇచ్చింది రాస్తాను. 2x² + 2y² = 7 అమ్మాయి. 2y² = 7. మరి మనకి ఏం తెలుసు విషయం, x² y² కోషెంట్ 1 ఉండాలని తెలుసు. కాబట్టి నేను ఏం చేయాలి, 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తే x² + y² = 7/2 అవుతుంది. ఇప్పుడు ఈసారి కంపేరింగ్ విత్ x² + y² = r², we get ఏమవుతుంది ఇక్కడ r² = 7/2. ఇలా కూడా వద్దు, ఇంకోలా చేద్దాం. ఎలా అంటే చెప్తాను చూడండి. అంటే ఎలా రాసి సెంటర్ 0 0 అని రాసేసుకోవచ్చు, అది కూడా ఇబ్బంది లేదు. ఇంకో విధంగా కూడా చెప్తాను చూడండి. r² we get సెంటర్ c = 0, 0 తర్వాత రేడియస్ r ఏమవుతుంది, r దాన్ని ఇలా రాద్దాం. ఇది ఒక పని చేద్దాం, ఇంకో స్టెప్ రాసి ఇక్కడ x² + y², దీని తర్వాత స్టెప్ లో కింద రాసుకోండి, నేను పక్కన రాస్తాను. x² + y² = √7/2² అని రాసుకుని అప్పుడు r = √7/2 యూనిట్స్. అంతే. ఇలా చేయడం ఒక పద్ధతి. లేదంటే ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే చూడండి. మెథడ్ 2 థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఈస్ 2x² + 2y² = 7. ఏమా నెక్స్ట్ దీన్ని 2తో డివైడ్ చేస్తే x² + y² = 7/2 అమ్మ. దీన్ని మళ్ళీ మనం ఎలా రాద్దాం అంటే x - 0 2 + y - 0 2 = 7/2 √7/2². ఏమండి కంపేరింగ్ విత్ x - h2 + y - k2 = r², we get సెంటర్ ch, k ఏమవుతుంది మనకి 0, 0 కదా. రేడియస్ r ఏమవుతుంది √7/2 యూనిట్స్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఏమండి మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి. ఇంకోటి వాడు అడిగింది ఏంటి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమో కదా. అలాంటి మనకి ఇదంతా ఎందుకు వస్తుంది, h, k కావాలి, తర్వాత ఏమో r వాల్యూ కావాలి కదా. ఇంకా ఉంది కదా సమ్ అయితే. మరి తర్వాత ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్, ఇది h, k అమ్మ. ఇది ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్, ఏంటి ఫార్ములా పారామెట్రిక్ ఈక్వేషన్స్? ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఇది రాయండి ఫార్ములా. ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ the parametric equations of the circle x² + y² = r² or x = h + r cos θ అంటే h 0 కాబట్టి r cos θ, y = r sin θ. ఈ నోట్ పాయింట్ అక్కడ రాసుకోండి కంటిన్యూగా.
లేదు అక్కడ గ్యాప్ లేకపోతే తర్వాత మీరు ఎక్కడ వరకు రాశారో నోట్స్ ఆ తర్వాతనే కంటిన్యూ అది నోట్ పాయింట్ పెట్టుకుని నోట్ అని పెట్టుకుని ఇది రాసుకోండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకు వచ్చింది ఇది? హెచ్ వాల్యూ కే వాల్యూ 0 కాబట్టి అర్థమవుతుందా? ఎస్ సార్. ఇంకొక నోట్ పాయింట్ చెప్పానా మీకు అక్కడ? మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ కే ప్లస్ ఆర్ సైన్ థీటా అని చెప్పానా? చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. అక్కడ ఫార్ములా ఎలా చెప్పాను మీరు చెప్పండి ఒకసారి నాకు నోట్. The parametric equations of a circle with center h comma k and radius r are x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta, where 0 less than or equal to theta less than or equal to 2 pi sir. అలా చెప్పానా? సరే అయితే ఇప్పుడు ఇంకో పని చేయండి, మరొక నోట్ కూడా రాసుకోవాలి. అయితే ఇప్పుడు పని చేయండి, మీరు ఎలాగ నోట్స్ రాశారు కదా, మొన్న నాకు హోంవర్క్ చూపించారు కదా, ఆ తర్వాత కంటిన్యూస్ నోట్ అని పెట్టుకుని ఫస్ట్ నోట్ కింద ఏమో ఇది రాయకండి. అయితే ఇంకోటి చెప్తాను, అది రాసి అప్పుడు ఇది సెకండ్ నోట్ కింద రాయండి. ఫస్ట్ నోట్ ఏంటంటే ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఆర్ ఏమవుతుందంటే ఫార్ములా ఇక్కడ సెంటర్ ఏమవుతుంది సర్కిల్ కి? మైనస్ జీ మైనస్ ఎఫ్ అవుతుంది. కాబట్టి x ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా. ఓకేనా? Yes, sir. మీరు అక్కడ నోట్ రాసుకున్నారు కదా, ఆ నోట్ లో ఏం చేస్తారంటే ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ అని రాశారు కదా, ఆ విత్ సెంటర్ తీసేసి అక్కడ ఏం చేస్తారంటే ఒక ఈక్వేషన్ రాసుకోండి. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి అక్కడ ఈక్వేషన్ ఏం రాస్తారంటే ఇది రాయండి. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఆర్ అని చెప్పి ఇంకా తర్వాత కంటిన్యూషన్ అంతా ఉంటుంది. అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే కేవలం ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ అన్నాను కదా, ఆ విత్ సెంటర్ తీసి పడేసి ఈ సర్కిల్ రాసుకోండి అంతే. Okay, sir. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? Yes, sir. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు సర్కిల్ ఈ ఫామ్ లో ఉంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ఎక్స్ ఈక్వల్ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఏంటి? హెచ్ కామా కే కదా, Yes, sir. అది విషయం. అదే మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటే గనక అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ కి సెంటర్ ఏంటి ఫార్ములా? మైనస్ జీ మైనస్ ఎఫ్. కాబట్టి ఇక్కడ సెంటర్ హెచ్ కామా కే కాబట్టి హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా కే ప్లస్ ఆర్ సైన్ థీటా వచ్చింది. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కి మైనస్ జీ మైనస్ ఎఫ్ అనేది సెంటర్ కాబట్టి మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా అని వస్తుంది. అదే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ లో జిఎఫ్ అనేది ఉండదు కాబట్టి సెంటర్ 0 కాబట్టి 0 ప్లస్ ఆర్ కాస్ థీటా 0 ప్లస్ ఆర్ సైన్ థీటా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా వై ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని చెప్పి మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. కాబట్టి ఆ ఫార్ములా వస్తుంది. కాబట్టి ఈ సమ్మకి నేను థర్డ్ మోడల్ కింద నేను అది ఆ సమ్ చెప్తాను. చూడండి మెథడ్ 2, మెథడ్ 3 చెప్తున్నాను చూడండి. మెథడ్ 3 ఏంటంటే సొల్యూషన్ లో గివెన్ సర్కిల్ is x square plus y square equal to 7 2x square plus 2y square equal to 7. దీని నుండి x square plus y square equal to 7/2 అవుతుంది. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే x square plus y square equal to 7/2 whole square. ఏమండి? కంపేరింగ్ విత్ x square plus y square equal to r square we get r equal to root, ఇది రూట్ వేయడం అనేసి రూట్ 7/2 యూనిట్స్. మరి ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square equal to r square r, x equal to r cos theta, y equal to theta. కాబట్టి ఇది ఏమవుతుందంటే రూట్ 7/2 ఇంటూ కాస్ థీటా అవుతుంది. y ఈక్వల్ టు రూట్ 7/2 ఇంటూ సైన్ థీటా అవుతుంది. అది ఇలా కూడా చేయొచ్చు. అర్థమవుతుంది. సరే, తర్వాత జనరల్ ఫార్మ్ అనేది ఒకటి అది కూడా తీసుకుని చెప్తాను.
ఫిఫ్త్ క్వశ్చన్ చెప్తున్నాను. గివెన్ సర్కిల్ ఈజ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ లేకపోతే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ లేదంటే గివెన్ సర్కిల్ ఈజ్ ఎలా అయినా రాయొచ్చు. ఏమి ఇచ్చాడు వాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఏమండి మీరు ఇక్కడ కంపేర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే హియర్ 2z ఈక్వల్ టు అలా కూడా రాసుకోవచ్చు. కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 వి గెట్, లేదు ఇది రాయకపోయినా పర్లేదు హియర్ అని చెప్పి కంపేర్ రాసుకోవచ్చు. వి గెట్ 2g ఈక్వల్ టు -4, g ఈక్వల్ టు -2, 2f ఈక్వల్ టు -6, f ఈక్వల్ టు -3. ఏమండి నెక్స్ట్ ఇది కదా మనకు కావాల్సింది, c ఈక్వల్ టు -12. ఏమండి చూడండి మనకు సెంటర్ అక్కలే, రేడియస్ మాత్రమే కావాలి. చూడండి r ఈక్వల్ టు ఫార్ములా, రేడియస్ r ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? square root of g square plus f square minus 3. వెరీ స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 12. ఏమా ఇప్పుడు దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 12 ఇది ఎంత అవుతుంది? 25. దట్ ఈక్వల్ టు 5 యూనిట్స్. నెక్స్ట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్. ఇప్పుడు మన దగ్గర జిఎఫ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం ఉపయోగించాలి ఫార్ములా? X is equal to minus g plus r cos theta. Y is equal to minus f plus r sin theta. వెరీ గుడ్. ఎక్స్ ఈక్వల్ టు -g ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ టు -f ప్లస్ ఆర్ సైన్ థీటా. దట్ ఈక్వల్ టు -g అంటే ఏమొస్తుంది? +2 అయిపోతుంది కదా. -2 ప్లస్ 5 కాస్ థీటా, y ఈక్వల్ టు -3 ప్లస్ 5 సైన్ థీటా. అంటే 3 ప్లస్ 5 సైన్ థీటా, 2 ప్లస్ 5 కాస్ థీటా. అంతే, ఈ విధంగా చేసుకోవాలమ్మా. ఏమా Yes, sir. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ లేదా గివెన్ సర్కిల్ ఈజ్ అయితే ఎలా రాయొచ్చు మ్యాటర్? గివెన్ సర్కిల్ ఈజ్ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్. x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అమ్మా. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి? X minus h whole square plus y minus k whole square is equal to r square. వెరీ గుడ్. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. వి గెట్, అప్పుడు ఏమని వస్తుంది? h ఈక్వల్ టు 3, 3. a ఈక్వల్ టు 4, r ఈక్వల్ టు 8. ద పారామెట్రిక్ ఈక్వేషన్ సార్. పారామెట్రిక్ ఈక్వేషన్ సార్ ఏమవుతాయి ఫార్ములా? x ఈక్వల్ టు h Plus r cos theta. y ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. ఏమా k ప్లస్ అంటే 4 ప్లస్ r సైన్ థీటా, r అంటే 8 కదా, 8 సైన్ థీటా. తర్వాత x ఈక్వల్ టు 3 ప్లస్ 8 కాస్ థీటా. అయిపోయిందమ్మా. ఇంక రిమైనింగ్ సమ్ మీరు చేయండి. Okay. 3 సమ్స్ ఉంటాయి ఇంకా. అది తర్వాత సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓ పని చేద్దాం,